డీటెయిల్స్ చూస్తే ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు చేశారు. వైసీపీ మహిళా కౌన్సిలర్ వెంకటలక్ష్మి ప్రచారానికి రావడం లేదని ఆమె ఇంటికెళ్లి ఎమ్మెల్యే రాచమల్లు బెదిరించారు. ప్రచారానికి రాకపోతే కౌన్సిలర్ లక్ష్మి భర్త రామాంజనేయులు కాళ్లు విరిచేస్తానంటూ ఎమ్మెల్యే బెదిరించారు. దీంతో ఎమ్మెల్యే రాచమల్లు నుంచి ప్రాణహాని ఉందని ఎస్పీకి, ఎన్నికల కమిషన్ కి కౌన్సిలర్ దంపతులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్ కేసు నమోదు చేశారు. అంతకుముందు అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించినందుకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు చేశారు. వైసీపీ మహిళా కౌన్సిలర్ వెంకటలక్ష్మి ప్రచారానికి రావడం లేదని ఆమె ఇంటికెళ్లి ఎమ్మెల్యే రాచమల్లు బెదిరించారు. ప్రచారానికి రాకపోతే కౌన్సిలర్ లక్ష్మి భర్త రామాంజనేయులు కాళ్లు విరిచేస్తానంటూ ఎమ్మెల్యే బెదిరించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే రాచమల్లు నుంచి ప్రాణహాని ఉందని ఎస్పీకి, ఎన్నికల కమిషన్ కి కౌన్సిలర్ దంపతులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించినందుకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తంగా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై నమోదైన కేసుకు సంబంధించి మనకు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. ఏదైతే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే ఎన్నికల కోడ్ ఉల్లంఘన అయితే గనక ప్రస్తుతానికి అయితే కొనసాగుతున్నది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే గనక కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ఎమ్మెల్యే రాచమల్లు పైన ఇటీవల కాలంలో అలాగే నిన్న మొన్న 2 రోజులు కూడా ఆయన ఎన్నికల కోడ్కు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈసీ గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఓ అధికారులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక గడిచిన 3 రోజుల కిందట కూడా దాదాపుగా వందల సంఖ్యలో కూడా కార్యకర్తలు వేసుకొని ఆయన ప్రచారం చేస్తూ కూడా ఆ ప్రచారంలో ఇంటింటికి వెళ్తూ కూడా అభివాదం చేస్తూ ఆ ఎన్నికల కోడ్ను పూర్తి స్థాయిలో ఉల్లంఘన చేశాడనే నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు అలాగే కొంతమంది ఆర్ఓ కంప్లైంట్ చేయడంతో కూడా ఆయన పైన కూడా ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ లో ఎమ్మెల్యే తనయుడైనటువంటి అతని పైన అలాగే A3గా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దాని పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మరోపక్క చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో ప్రొద్దుటూరులో ఒక వార్డు కౌన్సిలర్ సంబంధించినటువంటి ఇంటికి వెళ్లి ఆమెను బెదిరించినటువంటి కేసులో కూడా పోలీసులు అయితే కనుక రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారానికి వాళ్ళు ఆపోజిట్ గా చేస్తున్న నేపథ్యంలో కూడా ఎమ్మెల్యే రాచమల్లు స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్లి నానా బూతులు తిడుతూ కూడా వాళ్ళను దూషించడం జరిగింది. దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే గనక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఏదైతే ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పూర్తి స్థాయిలో కడప జిల్లాలో అలాగే ప్రొద్దుటూరులో చూసుకుంటే గనక రాచమల్లు పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ ఉల్లంఘన అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనుక వివిధ అంశాలకు కూడా పూర్తి స్థాయిలో వివాదాలకు కూడా దారితీస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపైన కూడా పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్న దానిపైన కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్.